మీనా నగల విషయంలో ప్రభావతి మనోజ్ చేసిన పనికి సత్యం చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక మీనా బాలుని పిలిచి, మీ అమ్మ చేసిన తప్పుకి నేను క్షమాపణ కోరుకుంటున్నానురా అని సత్యం చెప్పేసరికి మీనా బాలు కూడా మీరు క్షమాపణ చెప్పడం ఏంటి అంటూ చాలా బాధపడుతూ ఉంటారు. తప్పు చేసింది వాడని తెలిసి కూడా నీ తల్లి మీద నా తల్లి మీద నింద వేసింది చూడు, అప్పుడే నాకు దాని మీద అసహ్యం పుట్టింది అని సత్యం చెప్తూ ఉంటే ఇంతలో బయట నుంచి ప్రభావతి లోపలికి వస్తుంది. ఆ మాటలు విని చాలా బాధపడుతూ ఉంటుంది. ఈ నగల విషయం మీ మధ్య ఇంత దూరాన్ని పెంచుతుందని అస్సలు అనుకోలేదు నాన్న అని బాలు కూడా బాధపడుతూ ఉంటే ఇక ప్రభావతిని చూసి సత్యం ఇలా అంటూ ఉంటాడు. నాకు కొంచెం మనశ్శాంతి కావాలిరా, ఈ దుష్టశక్తి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అది వస్తుంది అని సత్యం అనేసరికి ప్రభావతి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి అక్కడి నుంచి వెళ్ళకపోయేసరికి సత్యమే అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతాడు. ఇక తరువాత మీనా బాలు వాళ్ళు మేడ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. ఎలా అయినా సరే అత్తయ్య మావయ్యని కలపాలండి అని మీనా అంటూ ఉంటుంది.